హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ 2 డేస్ బట్టి కొంచెం చిన్న పని కాదండి, పెద్ద పని గురించే తిరిగాను. అందువల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఉంటుంది. అయ్యైనా సెకండ్ లిస్ట్లో ఇమ్మని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి డీజీ ఆఫీస్కి వెళ్ళాము, ఎస్ఎల్ఆర్పి బోర్డుకి వెళ్ళాము. ఆ లోపలేనండి ఎస్ఎల్ఆర్పి బోర్డు. అక్కడికి వెళ్ళి చాలామందిని కలవటం జరిగింది. అట్లాగే హోమ్ మినిస్టర్ మేడంను కూడా కలవటం జరిగింది. దీంట్లో నీకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, దీనికి సంబంధించే కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కానీ, ప్లస్ నా ఇంటి దగ్గర కొంతమంది కానీ హాఫ్ మార్కు, 1 మార్కు, 2 మార్కు, 3 మార్కు, 4 మార్కులో పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నారు అని అంటే వాళ్ళతో పాటు సపోర్ట్గా నేను వెళ్ళటం జరిగింది. అందువల్ల ఈ 2 రోజులు కూడా వీడియో అనేది చేయటానికి నా మనసు ఒప్పలేదు. అందరికిలాగా మనకెందుకులే, మనం వీడియో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, మెడికల్ ఎట్లా చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా ఉంటుంది, ఇలా చేసుకుంటూ వెళ్తే పోద్దని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. కానీ నా సబ్స్క్రైబర్స్కి కానీ ఎవరికైనా కానీ జెన్యూన్గా అనేది నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలన్న ఒక కారణం ఏంటంటే, బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పుడు డిఎస్సి అనేది వదిలేశారు ఆల్రెడీ. నేను ఆల్రెడీ లైవ్ ఛానల్లో చాలా మటుకి నేను చెప్పాను సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అన్న కారణం. డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే ఆటోమేటిక్గా ఒక 400 నుంచి 500, లేదంటే 500 నుంచి 600 పోస్టులు అనేవి ఖాళీ అవుతాయి. కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి. మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయటం మాత్రమే చేయగలం. కానీ మొన్న అనేది డిఎస్సి రిజల్ట్ అనేది వచ్చేస్తుందని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. కానీ ఆ డిఎస్సి రిజల్ట్ అనేది లేట్ అవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పుడు డిఎస్సి రిజల్ట్ వస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఒక 500-600 మంది డిఎస్సికి వెళ్ళిపోతే కానిస్టేబుల్ అనేది ఖాళీ అవుతుంది. అందువల్లే డిఎస్సి నుంచైనా సెకండ్ లిస్ట్ అయినా ఇవ్వండి సార్ అని చెప్పి అడగటానికి హోమ్ మినిస్టర్ మేడం కన్నా ఎస్ఎల్ఆర్బి బోర్డు చైర్మన్ గారికి ఇవ్వటం జరిగింది. డీజీ గారిని కూడా కలిసాము, కానీ ఫోటోలో ఏం దిగనవలేదు. అందువల్ల అక్కడ కొంతమంది కలవనిచ్చారు, కొంతమంది రిప్రజెంటేషన్ తీసుకున్నారు. మేము చెప్తాం మీరు వెళ్ళండి అని. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నామండి, మనం అనేది రిక్వెస్ట్ మాత్రమే చేయాలి. ఇంకా అంతకుమించి మనం పోరాటాలు అయ్యేవి చేయకూడదు. ఎందుకనంటే మనం బ్యాక్లాగ్ పోస్టుల గురించి ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నం చేయకోకుండా రాదు, చెందదు అని అనటం చాలా తప్పది. ఇప్పుడు ఒక వ్యక్తి 0.5, 1 మార్కు, 2 మార్కు, 3 మార్కులో పోయారంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఉద్యోగం వచ్చినట్టే. కొంతమంది ఏమో కరెక్ట్గా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి పోయారు, కొంతమంది ఏమో కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఒక 2-3 మార్కులు ఎక్స్ట్రా వచ్చిపోయారు. అసలు అది ఎలాగా, ఏ విధంగా అన్నది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్ నెక్స్ట్ వీడియో కాదని ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్లో అంటే కట్ ఆఫ్ మార్క్ వచ్చేసరికి దగ్గర 115 ఉంటే, ఇద్దరికి 115 ఉంటే వాళ్ళకి ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆటోమేటిక్గా మీకు అనేది డ్రాప్ చేయడం జరుగుతుంది. అక్కడ పోస్టులు అనేవి లేకపోతే, పోస్టులు అనేవి ఉంటే మాత్రం మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల చాలామందికి కూడా జాబ్ అంటే వాళ్ళకి రాకపోవడానికి జరిగింది. అంతేగాని వేరే విధంగా కాదు. హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్లో ఏజ్ ప్లస్ ఇది కూడా చూస్తారు కాబట్టి క్యాస్ట్. అదే కాకుండా నాకు చేతనైనంత వరకు యాస్పిరెంట్స్కి నేను చెప్పాను, సెకండ్ లిస్ట్ కోసం 100% నేను ట్రై చేస్తాను అని. అదే డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే 100% మీకు అనేది సెకండ్ లిస్ట్లో ప్రతి ఒక్కళ్ళు ఉండేవాళ్ళు. అదే నేను ఎప్పుడు కోరుకుంటున్నది కూడా. ఎందుకనంటే 500-600 మంది కూడా ఈ ట్రైనింగ్లో వెళ్తే వాళ్ళ కుటుంబాలు కూడా హ్యాపీగా ఉంటాయని. అంతేగాని క్వాలిఫై అయిన వాళ్ళ గురించి కాదండి. క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, వాళ్ళకి మెడికల్ కూడా అవుతుంది, ప్లస్ ట్రైనింగ్ కూడా వెళ్తారు. క్వాలిఫై అవ్వని వాళ్ళకు కూడా ఆ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయన్న ఒక ఉద్దేశంతో మాత్రమే. ఎవరో కూడా తప్పుగా తీసుకోమాకండి. జాబ్ గురించి కూడా కొన్ని నోటిఫికేషన్స్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను. అవి మీకు రావాలనుకుంటే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.